హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. ఈ భూమి వదిలిపెట్టిపోయేటప్పుడు ఏమీ తీసుకొని పోయేదే లేదు. ఉన్నన్నాళ్ళు మంచిగా బతకండి, ఒకరిని ఇబ్బంది పెట్టొద్దండి. మనం ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు ఉంటే సమయంలోపు ఇచ్చేయండి. ఒక సామెత ఉంది, ఉన్నోడు ఇచ్చేసరికి లేనోడు చచ్చిపోయాని. ఎప్పటికి కానీ మనం ఒక టైం పెట్టినప్పుడు ఆ టైం లోపల ఇచ్చేయండి. పనిచేసిన వాళ్ళకు డబ్బులు, అదే డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, అమాలీలు కావచ్చు, లారీ ఓనర్లు కావచ్చు, ఎవరికైనా చెప్తున్నాను. మనం ఎవరైనా కానీ ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు పలానా టైంలో ఇస్తామంటే ఆ టైంలో ఇచ్చేయండి. లేదా పలానా పని చేయించుకుంటే పలానా టైంకి డబ్బులు ఇస్తామని ముందు మాట్లాడుకునే విధంగా ఇచ్చేయండి. ముందే ఇస్తే మళ్ళీ ఏమైనా అడుగుతాడేమో, ఇంకా ఎక్స్ట్రా కావాలని అడుగుతాడేమో అని పెట్టుకోవద్దండి. అయ్యా, నువ్వు చేసిన కాడికి నేను డబ్బులు ఇచ్చేసినాను అని చెప్పండి. మీరు కూడా పనిచేసే వాళ్ళకి చెప్తున్నానండి, మీకు ఎంత రావాలో అంతే తీసుకోండి. ఎక్స్ట్రాలు అడగొద్దండి, అడ్వాన్స్లు ఇవన్నీ అడగొద్దండి. ఎందుకంటే ఈ పొద్దు రేపట్లో చేసిన డబ్బులు ఇచ్చేదే కష్టంగా ఉంది. కాబట్టి దయచేసి ఏ ఒక్కరైనా కానీ మనం ఇవ్వాల్సిన డబ్బులు టైం లోపల ఇచ్చేస్తే అవతలోనికి మనసుకు ప్రశాంతత ఉంటుంది. అతను బయట అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఎప్పుడన్నా పిలిచినా కూడా వెంటనే పనికి వస్తాడు, అంతే. ఇప్పుడు సపోజ్ ఒక లారీ ఉంది, నేను లారీ ఓనర్ని, నేను ఒక కిరాయికి వెళ్ళాను, పలానా టైంకి ఇస్తా అంటే ఇచ్చేసాడు అనుకో, నాకు ఒక ఆనందంగా ఉంటుంది. రేపిస్తా మాపిస్తా అంటే నాకు జరుగుబాటు కాలేదు కాబట్టి చేస్తూనే నాకు మనసులో ఏముంటుంది, ఏందిరా చేసిన డబ్బులు ఇంకా రాలేదే అనే బాధ ఒకటి ఉంటుంది. నాకు అవసరాలు ఉంటాయి, నా అవసరం తీర్చుకోనికి ఏం చేయాలి, అవి రాలేదని ఎక్కడ ఒకసారి అప్పు చేయాలి. అప్పు చేసినందువలన మళ్ళీ వానికి వడ్డీ కట్టాలి. అటువంటి సీన్లు పెట్టుకోకుండా ఎవరు కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఇచ్చేయండి. ఇప్పుడు మహా సిమెంట్ అని ఉన్నాడు, ఆయన ఒక పాలసీ పెట్టుకున్నాడు, ఏమని మంగళవారం శుక్రవారం పేమెంట్ చేస్తాడు. ఎప్పుడు కానీ మనం ఇవ్వాల్సిన డబ్బులు మంగళవారం ఇచ్చినామంటే చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. ఇవ్వాల్సిన డబ్బులు మంగళవారం శుక్రవారం మాత్రం ఇస్తాడు ఆయన. అకౌంట్లో పడిపోతే అడగాల్సిన అవసరమే లేదు. మేము బూడిద తోలుతాం, మంగళవారమా శుక్రవారమా డబ్బులు పడిపోతాయి.